గణేశుని దర్శించుకోవాలంటే ఈ రోజే ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. బుధవారం సైతం భక్తులు అధిక సంఖ్యలో ఖైరతాబాద్ చేరుకొని గణనాథుడిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా క్యూ లైన్లో తోపులాట జరిగింది. వీఐపీలు వస్తున్న సమయంలో క్యూలో నిల్చున్న భక్తులు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. బుధవారం రద్దీ మరియు ఎండ ఉండడంతో 12 మంది భక్తులు సొమసిల్లి పడిపోయారు. నేడు ఆఖరి రోజు కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటే పిల్లలు, వృద్ధులు దర్శనానికి వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి నిమజ్జనానికి లంబోదరుణ్ణి తరలించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రామంజీ అందిస్తారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్, ఈ 2 రోజులు ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఈ రోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? లక్షల మంది భక్తులు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ వాలంటీర్ ఏర్పాటు చేశాము. ఒక 300 మంది అడుగడుగున పోలీస్ డిపార్ట్మెంట్, సీసీ కెమెరాలు 50 నుంచి 60 దాకా లోపల సీసీ కెమెరా ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ క్యాంపు పెట్టాము. వాటర్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారికి గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ సహాయ సహకారాలు అందించిన డిప్యూటీ సీఎం మరి వారికి అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ నుంచి మాకు సహాయ సహకారం అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అడిగేస్తే మరి ఎంతమంది భక్తులు పాల్గొన్నారు, ఇక్కడ ఉసుకేశ్వర రాలేనంత భక్తులు పాల్గొన్నారు. రేపు మరి ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత రేపు షెడ్డు, నాట్లు ఇవన్నీ తీయడం జరుగుతుంది. 2 టస్కర్ బండ్లు వచ్చాయి, క్రేన్ బి వస్తుంది. వచ్చిన తర్వాత మా భక్తులు ఇక్కడ రావద్దు. రేపు మరి ఎల్లుండి శోభయాత్ర పాల్గొనండి. ఆ తర్వాత వినాయకుని రేపు కార్యక్రమం అయిన తర్వాత రేపు నైట్ లో మరి ఇక క్రేన్ లో లేవట్టి వినాయకుని పెట్టడం జరుగుతుంది. 6 రాడర్లతో సైడ్ లో సపోర్ట్ గా వెల్డింగ్ చేసి వినాయకుని టస్కర్ బండ్లో ఇక్కడ నుంచి శోభయాత్ర ఊరేగింపు పండుగ రోజు శోభయాత్ర ఎన్ని గంటలకు జరిగే అవకాశం ఉంది? 6 గంటలకు ఉదయం మరి ప్రభాకర్ గారు సిటీ ఇన్ఛార్జ్ వారు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. పూజ చేసిన తర్వాత మరి ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టి ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా బయలుదేరుతూ ఆడుతూ పాడుతూ ప్రపంచ స్థాయి నుంచి భక్తులు పాల్గొంటారు. వారికి వాటర్ కానీ, పులిగోర కానీ ప్రసాదం ఏర్పాటు చేశాం. మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, సెల్ ఫోన్లు జాగ్రత్త, అడుగడుగు బందోబస్తు ఉంటుంది. యావత్ ప్రపంచం నుంచి ఇక్కడ పాల్గొని ఇక్కడ మీరా టాకీస్, టెలిఫోన్ భవన్ దగ్గర అక్కడ ఆగి వాసవి పులిగోర ప్రసాదము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. మరి వారికి ప్లేన్ నెంబర్ 4 ఎన్టీఆర్ పార్క్ చేరుకుంటుంది. అక్కడ ఒక అర్ధగంట పూజ కార్యక్రమం, ఒక అర్ధగంట వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. ఉదయం 6 గంటల నుంచి ఎన్ని లక్షల మంది ఈ రోజు దర్శనం చేసుకున్నారు? వస్తూనే ఉన్నారు భక్తులు, లక్షల మంది అనేది వస్తూనే ఉన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటారు. మనం చూస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా బిల్డర్ రమేష్ ఇక్కడ బడా గణేష్ సంబంధించిన సేవ చేస్తున్నాడు. అంటే ఇతని ఒక నిర్వహణ సంబంధించిన వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే చూస్తున్నాము. విజువల్ చూడొచ్చు. మన పోలీసులు కానీ భద్రాచలంటే ఎక్కువ మంది జనాలు ఉండడంతోనే మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా విజువల్ కూడా చూడొచ్చు. మన భక్తుల నామస్మరణతో ఉంది. అంటే మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా పోలీసులు అంటే టైం పెరిగే కొద్ది అంటే మనం పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు 11-12 గంటల టైంలో కూడా భక్తులు భారీ స్థాయి చేరే అవకాశం ఉంది. పోలీసులు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. మన ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. భక్తుల సంఖ్య గంటకు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు కనీసం 3 నుంచి 4 లక్షల మంది పాల్గొనే అవకాశం అంటే ఓన్లీ హైదరాబాద్ నుంచి కాకుండా తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి బడా గణేష్ దర్శించే అవకాశం ఉంటుంది. ఓవర్ స్టూడియో.